ఎన్టీఆర్ 'దేవర' సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అంటే రిలీజ్ కూడా దగ్గర పడిపోయింది. 27వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్‌ది వరల్డ్ మార్కెట్ ఇప్పుడు. అంటే 'ట్రిపుల్ ఆర్' సినిమా ద్వారా ఆయన వరల్డ్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయాడు. సోలోగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అయిపోయింది అని ఆయనే స్వయంగా ప్రపంచానికి తెలియజేశాడు. కొంచెం ఆహ్, ఇబ్బందిగా ఉంది ఈ మాట చెప్పటం అని కూడా అన్నాడాయన. ఎందుకన్నాడు ఆ మాట అంటే 'అరవింద సమేత' ఆయన సోలోగా యాక్ట్ చేసినటువంటి చివరి సినిమా. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యాడు 'ట్రిపుల్ ఆర్'. ఆ 'ట్రిపుల్ ఆర్' కంప్లీట్ అయిన తర్వాత 'దేవర' సినిమాకి సంబంధించి చాలా కేర్ తీసుకొని నెమ్మదిగానే నడిపారు. తను కూడా భాగస్వామి నిజానికి ఈ సినిమాలో. కళ్యాణ్ రామ్ కూడా ప్రొడ్యూసర్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్‌కి అంటే ఆహ్, మిక్స్డ్ టాక్ ఉంది అని అంటున్నారు కానీ నిజానికి మిక్స్డ్ టాక్ కాదు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచకుండా, హైప్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అనవసరమైనటువంటి హైప్ ఇస్తే హై ఎక్స్‌పెక్టేషన్స్ మీద థియేటర్‌కెళ్ళినటువంటి ఆడియన్స్ నిరుత్సాహపడేటువంటి ప్రమాదం ఉంటుంది అని తెలిసి కేర్ తీసుకొని తను హైప్ ఇవ్వకుండా అలా సినిమాలో ఏముండబోతోంది అనేది స్పష్టంగా తెలియజేశాడాయన. డైరెక్టర్ కొరటాల శివ. అంటే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనే విషయం కొంత గెస్ చేశారు ప్రజలు. అయితే ఆ డ్యూయల్ రోల్ బ్రదర్సా లేకపోతే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా అనేది ఒక సందేహం ఉండిపోయింది. ఇప్పుడు తండ్రి కొడుకులు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏమిటి అనేది కొంత అంటే తనకి పెర్ఫార్మెన్స్ అవకాశం ఉన్నటువంటి గ్లామర్ రోల్ ఈ సినిమాలో దొరికింది అనేది అర్థం అవుతోంది. ఒక గ్రామం తీర ప్రాంత గ్రామంలో జరిగేటువంటి ఘర్షణ. దీనిలో అంటే మత్స్యకార కుటుంబాలు తత్సంబంధమైనటువంటి వ్యవహారం కావచ్చు. అంటే ఏదైనప్పటికీ ఒక దిగువ తరగతి ప్రజల జీవితాలని ప్రతిబింబింపజేసేటువంటి సినిమాగా 'దేవర' ఉండబోతోంది. వాళ్ళ రివోల్ట్‌ని చెప్పేటువంటి ప్రయత్నం. అంటే తీర ప్రాంత గ్రామాల మీద దాష్టీకం జరిపేటువంటి ఛాన్స్ ఎవరికుంటుంది అనేది. అంటే స్మగ్లర్స్ ఎంటర్ అవుతారు వాళ్ళ జీవితాల్లోకి. అలాగే రాజ్యం ఎంటర్ అవుతుంది. రాజ్యం అంటే ఇన్ ది సెన్స్ పోలీసులు, ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. తా దాని ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక విధ్వంసం, కనిపించని విధ్వంసం ఉంటుంది. దాంతో పాటు ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీలు కూడా ఎంటర్ అవుతున్నాయి. అంటే తీర ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా తీర ప్రాంత గ్రామాలని ఖాళీ చేయించడం, వాళ్ళని నిర్వాసితులను చేసి అంటే వేరే ప్రాంతాలకు తరలించటం ఇలాంటివి కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యం, ఈ నేపథ్యాన్ని ఎంతవరకు చెప్తాడు కొరటాల శివ ఈ సినిమాలో అనేది స్పష్టంగా ట్రైలర్‌లో లేదు గానీ, కొంత తీర ప్రాంత గ్రామాల ప్రజల జీవితాల్లో జరిగేటువంటి సంక్షోభాలని తెర మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమైంది. అలాగే దాంతో పాటు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఆ సంక్షోభాల నుంచి బయటపడటం కోసం ఒక రివోల్ట్ చేయటం, ఒక నాయకుడి నాయకత్వంలో ఒక రివోల్ట్ చేయటం అనేది కూడా ఈ కథలో ప్రముఖంగా కనిపించేటువంటి అంశం. ఈ నాయకుడు అంటే మా నాయకుడి దేవర కథ అంటాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది ట్రైలర్. అలా కొంత కథని నరేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ ట్రైలర్‌లో. ఎటువంటి హైపు ఇవ్వలేదు. అయితే దీని మీద ట్రోల్స్ జరుగుతున్నాయి బయట. ఇది రిలీజ్ అయ్యి 2 డేస్ కాకముందే దీని మీద ట్రోల్స్ మొదలైపోయినాయి. నెగెటివ్ గాను, పాజిటివ్ గాను రకరకాలుగా జరుగుతోంది ఇది. ఈ నెగెటివ్ ట్రోల్స్‌లో జరుగుతోందేంటంటే, ఇది 'ఆచార్య 2' లాగా ఉంది అనేది ప్రధానమైనటువంటి మాట. నిజానికి ఆ ఛాయలేం లేవు ట్రైలర్‌లో. ఇది వేరు, అది వేరు. కానీ ఎవరు చేస్తున్నారు ఈ ట్రోల్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయనే దాని మీద కూడా రకరకాల వాదనలున్నాయి.
ఒకటి మెగా అభిమానులు చేస్తున్నారు అని ఒక మాట వినిపిస్తోంది. కానీ అది కరెక్ట్ కాదు. అలాగే నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి స్ప్లిట్లు దీని ద్వారా వాళ్ళల్లో వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంటే నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి చీలికలు. ఈ చీలికలకి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన వ్యక్తం చేసినటువంటి భావన మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ విరుచుకుపడిన సందర్భం మనకు తెలుసు. ఆయన ఏమన్నాడు ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించటం వలన ఆయన కీర్తి ప్రతిష్టలకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన ఆయనకి కొత్తగా వనగూడేది కూడా ఏమీ లేదు. ప్రభుత్వం ఒక్కసారి తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే బాగుంటుంది అన్నాడు. చాలా యాప్ట్‌గా, క్లుప్తంగా విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఆయన. సూటిగా సుత్తి లేకుండా. కానీ అది ఆ డోస్ చాలలేదు. కొంచెం హెవీ డోస్‌లో జగన్ మీద దాడి జరగలేదు ఆ ప్రకటనలో. అంటే కొంత జగన్ వైపు ఇతను ఏమైనా టర్న్ అయి ఉన్నాడా అన్న టోన్‌లో ఒక విమర్శ జరిగింది జూనియర్ ఎన్టీఆర్ మీద. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బహిరంగంగా మైకుల ముందుకొచ్చి మాట్లాడారు. అతన్ని తోలనాడారు. అలాగే శకపురుషుడు రామారావు గారి శత జయంతి సందర్భంగా ముగింపు ఉత్సవం జరిగింది. శకపురుషుడు అనేటువంటి సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపుగా ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. రామ్ చరణ్ వచ్చాడు, చిరంజీవి ఫ్యామిలీ నుంచి, అలా అందరూ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య వచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. కానీ నందమూరి బ్రదర్స్‌గా పిలువబడుతున్నటువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఆ వేదిక మీద కనిపించలేదు. దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. అంటే మే 20 ఆయన బర్త్‌డే. ఆ బర్త్‌డే సందర్భంగా ఆయన ముందే ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్‌తో ఉండటం వలన ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు అనేటువంటి ఒక నోట్ అయితే ప్రజలకు తెలిసేలాగా చేయగలిగాడు. కానీ వాంటెడ్‌గానే రాలేదు అనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. అవాయిడ్ చేశారు అని. అలా పార్టీ కార్యక్రమాలని, కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలని కొంత వాంటెడ్‌గానే అవాయిడ్ చేస్తున్నాడు ఆయన. నందమూరి బ్రదర్స్ ఇద్దరు అవాయిడ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. బహుశా ఈ గ్యాప్స్ ఉండటం వలన నందమూరి ఫ్యామిలీలో ఉన్న చీలికల్లో నుంచి ఈ సినిమా మీద, అంటే దేవర సినిమా మీద నెగెటివ్‌గా ఏమన్నా ఈ ట్రోల్ వాళ్ళు చేయిస్తున్నారా అనేది ఒక అనుమానం. ఇది అనుమానం మాత్రమే, రూఢి కాదు. కాబట్టి ఇదొక యాంగిల్ ఉంది దీనిలో. ఇదొక ప్రమాదం కూడా ఉంది. అంటే గతంలో కూడా ఇలా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక నెగెటివ్ పబ్లిసిటీ అనేది తెలుగుదేశం క్యాంప్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మీద నెగెటివ్ ప్రాపగాండా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఇవేవి ఆపవు సినిమా విజయాన్ని అనేది వాస్తవం. దేవర సినిమా కంటెంట్ ట్రైలర్ వరకు ఇబ్బందికరంగా అయితే లేదు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గానే నడిపాడు. కాకపోతే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తావు ఇవ్వకుండా నడిపాడు. ప్లెయిన్‌గానే ఉంది. పెద్ద ట్విస్ట్‌లేం లేవు. అయితే ఒకటే ట్విస్ట్ ఏంటంటే ఇందులో జాన్వీ కపూర్ డైలాగ్, తండ్రి రూపం వచ్చింది గానీ తండ్రి నెత్తురు రాలేదు అని. నిజానికి ఇప్పుడు ట్రోల్ అవుతున్నటువంటి దానిలో అది కూడా ఉంది. తాతయ్య రూపం వచ్చింది గానీ ఇంకేదో రాలేదు అన్న టోన్‌లో బయట ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఆ డైలాగ్, అంటే పిరికివాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు కొడుకు పాత్ర. కానీ ఆ పిరికితనం వెనకాల ఏముంది అనేది ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు కొరటాల శివ అనేది అర్థమైంది జనాలకి, ట్రైలర్ చూసినటువంటి ఆడియన్స్‌కి. సో ఈ సినిమాలో ఈ ట్రైలర్‌లో చెప్పని ట్విస్టులు చాలా ఉండబోతున్నాయి అనే ఇండికేషన్ అయితే అందింది. ఇలా టోటల్‌గా ట్రైలర్ బెటర్‌గానే ఉంది. అదేమి సినిమాని ఇబ్బంది పెట్టేదిగా అయితే లేదు. ఈ మేరకు ఉన్న ట్రైలర్ ట్రైలర్ ఎంత ప్రామిసింగ్‌గా ఉందో ఆ స్థాయిలో సినిమా ఉన్నా గానీ అది డెఫినిట్‌గా పాస్ అయిపోయేటువంటి సినిమాయే అవుతుంది. రెండోది గెటప్ బావుంది. దేవరగా ఎన్టీఆర్ గెటప్, ఆ డిజైన్ బావుంది. మొదటిసారిగా తెలుగు తెర మీద
ఒక నిమ్న జాతి నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్‌ని హీరోగా ఒక మెయిన్ స్ట్రీమ్‌లో పాపులర్ హీరోగా ఉన్నటువంటి నటుడు నటించటం అనేది బహుశా ఈ సినిమాలో మనం చూడొచ్చు. దీని మీద రంగస్థలం ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు. రంగస్థలంలో కొంత ఆ ఛాయలు నడిచినాయి. ఇందులో 'జాన్వీ కపూర్' కనిపించిన తీరు, పద్ధతి అదంతా కొంచెం రంగస్థలంలో సమంత కనిపించిన తీరు లాగా అనిపించింది. కాబట్టి రకరకాల ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు ఈ సినిమా మీద. తమిళ్ సినిమాలో కాస్ట్ ఇష్యూని డిస్కస్ చేస్తున్నటువంటి తీరుతెన్నులు కూడా ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి 'దేవర' ఆడియన్స్‌కి ఒక కొత్త ఫీల్ ఇచ్చే సినిమా అవుతుంది అనటంలో పెద్దగా సందేహపడాల్సిన అవసరం కనిపించటం లేదు. ఏదేమైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బెటర్‌గా ఉంటే అనుకున్నట్టు ట్రైలర్ ఏ ప్రామిస్‌నైతే ఇచ్చిందో, ఆ ప్రామిస్‌ని సినిమా 75% నిలబెట్టుకున్నా, ఈ సినిమా డెఫినెట్‌గా మంచి రెవెన్యూస్ తీసుకురాగలదు. ఆల్రెడీ పెద్ద రేట్లకే అమ్మేశారు సినిమాని. అంటే థియేట్రికల్ రైట్సు, అలాగే ఇతర హక్కులు ఆల్రెడీ వీళ్ళు అమ్మేశారు. సెన్సార్ రిపోర్ట్ కూడా బానే ఉంది. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా ఉంది. ఎన్టీఆర్ అన్నట్టు చివరి 40 నిమిషాలు సినిమాకి కీలకం అని మాట్లాడాడాయన ఆ ఫంక్షన్‌లో. ఆ చివరి 40 నిమిషాలు అని ఆయన ఏదైతే చెప్పాడో దాదాపు సెన్సార్ టాక్ కూడా దాన్నే రూఢీపరిచింది. ఇక 27 నుంచి ఎన్టీఆర్ అంటే 'దేవర దండయాత్ర' థియేటర్స్‌లో జరగబోతోంది అంటున్నారు. మంచి స్పేస్ ఉంది. ఈ సినిమా దసరా వరకు స్పేస్ ఉంది. దసరా కూడా ఇంకో సినిమా లేదు. వేకేట్ అయిపోయి ఉన్న సందర్భం. కనుక డెఫినిట్‌గా ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాను, కొంత నెర్వస్‌గా ఉంది అన్నాడు. ఆ నెర్వస్‌నెస్‌ని పోగొట్టే సినిమా అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. చూడాలి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటనేది మళ్ళీ మనం తిరిగి ఒక అంచనాకొద్దాం.